చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జీవన్ రెడ్డి గారికి కండో కప్పడము అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని అంశాల గురించి మాట్లాడడం జరిగింది. దళిత బంధు అయితేంది, హైడ్రా గురించి కానీ లేదా ఆయన గురించి వస్తున్న రూమర్స్ గురించి వీటన్నింటి గురించి ప్రస్తావించారు. ఎలా అనిపించింది? అండ్ నిజంగానే నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాబోతుందా? ఏమో నిన్న జరిగిన సభను చూస్తానంటే రావచ్చేమో అనిపించింది. అట్లాగే మన రేవంత్ రెడ్డి గారి సభ కూడా బ్రహ్మాండంగా జరిగింది. బ్రహ్మాండంగా మాట్లాడాడు. అట్లాగే అది రైతులకి అది భరోసా కూడా వేసాడు, రైతు భరోసా కూడా వేసాడు. కానీ ఏంటంటే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇంకా అదే పద్ధతి ఉంది, కొత్త పద్ధతి అనేది మారటం లేదు. ఇప్పటికీ కేసీఆర్ గారు మారితే బాగుండిద్ది అని ఒక మాట అయితే అనిపించింది. ఆయన అన్ని మాట్లాడినప్పుడు అదే అసెంబ్లీ సాక్షిగా రావచ్చు కదా, 4 క్వశ్చన్లు వేయచ్చు కదా. మరి అసెంబ్లీ వచ్చేపాటికి ఆరోగ్యం బాగోట్లేదా? ఏమవుతుంది? అసెంబ్లీకి రాకుండా ఇలా తప్పించుకుని ఒక అసెంబ్లీకి ఒక విలువ ఉందే, ఒక విలువను అనేది తీసేస్తున్నారు అని చాలామంది బాధపడుతున్నారు. కేసీఆర్ గారిని కోరుకునేది ఒకటే, ఈ సభల కన్నా సార్ మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో దడలు పుట్టించేలాగా మీరు మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీని రివర్స్గా అడగండి అనేది మేము కోరుకుంటున్నాం. అప్పుడైనా రేవంత్ రెడ్డి గారు సరైన సమాధానం చెబుతాడా, మళ్ళీ ఆగిపోతాడా? మీరు లేరనే అసెంబ్లీలో ఆయన అరుస్తున్నాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఒక్కసారి అసెంబ్లీకి రండి, ప్రతిరోజు అసెంబ్లీలో పోరాడండి, బాగుండిద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా.